నమస్కారం గురువుగారు. కీర్తి గారు నమస్కారం అండి. ఓకే గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? మనం ఇందాకనే చెప్పుకున్నామండి, విశ్వవసు నామ సంవత్సరం పేరుకి తగ్గ విధంగానే అన్ని రాశుల వారికి చాలా బాగుందండి. విత్ కంపేర్ పోయినేటితో కంపేర్ చేసి ఈ రాశుల వారికి ఈవెన్ అష్టమ శని తర్వాత ఏలినాటి ఎవరికున్నా కానీ బేస్ లైన్ లో చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అట్లానే కుంభరాశి వారికి కూడా చాలా బాగుందండి. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే రాబోతుందండి. కమింగ్ వచ్చే 2.5 years లో చాలా బాగుంది. మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి అనగానే ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో వస్తారు. మనం కనుక ఆదాయం వ్యయము కందాయ ఫలాలు కనుక చెప్పుకుంటే ఇందులో ఆదాయం 11, వ్యయం 8 ఉంటుందండి. ఓకే, బాగుంది. ఆదాయం బాగుంది. అలానే రాజ్య పూజ్యము 7, అవమానం 4. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. సో మనకి ఏమంటే కుంభరాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మన గ్రహ స్థితిని కనుక చూస్తే వీళ్ళకి శని మీనరాశిలో 29వ తారీఖు మార్చి నుంచి అండి, గురువు వచ్చేటప్పటికి 14వ తారీఖు మిథున రాశిలో, రాహు కేతువులు వచ్చేటప్పటికి మే 18న వీళ్ళు మూవ్ అవుతూ ఉన్నారండి. ఈ మే 18న రాహు కేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు అనమాట. ఓకే, ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ లో హోల్ ఇయర్ అంతా ఎలా ఉంటుందని సూక్ష్మంగా ముందుగానే సింపుల్ గా మన మహర్షులు చెప్తారు సంస్కృతంలో. ఏమనంటే శని 2వ ఇంట్లో, గురువు 5వ ఇంట్లో, రాహు ఫస్ట్, కేతు 7th house లో ఉండటం వల్ల వీళ్ళకి ఏం చేస్తారంటే సుఖ అర్ధ విహితం, పుత్ర ధన ఆప్తి, హాని వాదం అని చెప్తారు. అంటే శని వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి ఎక్కువగా సంపదలు, ఎక్కువగా సంతోషం అయితే ఉండదు అని చెప్తారు. అంతేకాకుండా ధనం వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతోటి చాలా చక్కగా ఉంటారు. అయితే ఫస్ట్ ఇంట్లో రాహు ఉండటం వల్ల, 7th house లో కేతు ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్ కనుక చూస్తే కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే శని వీళ్ళకి 2nd house లో ఉండటం వల్ల ఇది మూడో స్టేజ్ ఒక ఇలాంటి శని అని చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇంత ముందు అంత బాధలు అయితే ఉండవండి, కానీ ఒక 20% బాధలు అయితే ఉంటాయి అని చెప్పాలి. ఎలాంటి బాధలు ఉంటాయి అంటే సదా క్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సదాచార, స్వజన ద్వేషం, పాప చింతం ధనే శనో అని చెప్పారు అనమాట. అంటే 2వ ఇంట్లో శని ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే సదా క్లేశం, ఎప్పుడు ఏదో ఒక బాధపడు కష్టపడే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు కష్టపడుతూ ఉండాలండి. వర్క్ కూర్చుంటే ఇలా కాదనమాట. అలా కాకుండా వృధా వైరం, ఏమి గొడవ ఉండదండి, ఏమి రీజన్ ఉండదు, వృధాగా గొడవ పడుతూ ఉంటాం. అందుకని చాలా క్లవర్ గా ఉండాలి. వీళ్ళు వృధాగా గొడవ పెట్టుకోవద్దు. వేరే వాళ్ళు పెట్టుకుంటారని కొంచెం గమనించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా వృధా వైరం. గొడవ పట్టడానికి ఒక రీజన్ ఉంటే ఓకే, రీజన్ ఏముండదు, ఒక గొడవ పెడుతూ ఉంటారు. తర్వాత ఏమంటారు సతతం కార్యనాశనం. వీళ్ళు కనుక ఏదైనా పని చేస్తే ఆ పని ఏ పనికైతే ఉద్దేశం తలపెట్టారో అది వీళ్ళకి రాదండి. అది కూడా ఒక మైనస్ పాయింట్ చెప్పారు. అంతేకాకుండా సంచార ఏమని చెప్తారంటే మనుషులతో విరోధం, పాప చింతనము, ఎప్పుడు అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషం, పాప చింతనం, ఏదో ఒక చెడ్డ పని చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఎంత కష్టపడినా రావట్లేదు, ఏదో స్మార్ట్ వర్క్ చేసేద్దాం, ఎవరు చూస్తున్నారులే ఏంటి అనే ఈ ఆలోచన కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 4th house లో దృష్టి ఉండటం వల్ల ట్రావెల్ చేయడంలో కొంచెం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లో చాలా స్లోగా ఉంటారు. అయితే 11th house లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి మాక్సిమం కంఫర్ట్స్, ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. 11th house లో శని యొక్క దృష్టి చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు లాస్ట్ 5 years లో చాలా అసంతృప్తితో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏలినాటి 3వ స్టేజ్ లో రావడంతో వీళ్ళు చేస్తే పనిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తి ఉంటుంది అనమాట. ఇంత ముందుతో పోలిస్తే కొంచెం చాలా బాగుంటున్నాం కదా, ఒక చిన్న చిన్న ఉంటే ఉన్నాయి బట్ ఓవరాల్ గా బాగుంది కదా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే 5th house లో గురువు ఉండటం వల్ల ఇది చాలా 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 మంచి పొజిషన్ అండి. మన శని కూడాను కొన్ని విషయాల్లో మంచిగా చేస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ అయితే ఇప్పుడు వీళ్ళకి గురువు రావడంతో, గురువు 5th house లో ఉండి 1st house 9th house దృష్టి చూడటంతో 100% గురువు వీళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంచి మంచి సపోర్ట్ ఇస్తారు. ఇది కూడా మే నుంచి కుంభరాశి వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ రావడం, కొత్త ప్రమోషన్స్ రావడం, కొత్త వాళ్ళతో పరిచయాలు అవ్వటము, కొత్త ప్లేస్కి వెళ్ళటము, ఓవరాల్ గా చూస్తే చాలా బాగుంటుంది. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభం, ఓకే, తదైశ్వర్యం, స్వకర్మ రతి హర్షితం, సదా
స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవేత్ గురువు అని చెప్తారు. 5వ ఇంటి కనుక గురువు ఉంటే ఏమని చదువు ధనలాభం ఉంటాయి, సంపదలు ఉంటాయి, తన పనిలో సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అప్పటిదాకా డిస్సాటిస్ఫాక్షన్ కొన్నవాడు ఏదైనా పని చేస్తే ఓకే సంథింగ్ బాగుంది కదా, దే లవ్ ఇట్ అండి, ఒక కంపాషన్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. బంధువులతో సౌకర్యంగా ఉంటారు, అది శుభకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, సంతాన పరంగా చాలా ఆనందంగా ఉంటారు, అధికారుల నుంచి కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అదే ఫస్ట్ హౌస్ లో కూడా దృష్టి ఉండటం తోటి హెల్త్ చాలా బాగుంటుంది, చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఖచ్చితంగా ఏదో విధంగా ప్రొఫెషనల్ కానివ్వండి పర్సనల్ లైఫ్ లో చేంజెస్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పుణ్యక్షేత్రాలు బాగా దర్శిస్తారు. కాశీ కానివ్వండి లేదా అరుణాచలం పెద్ద పెద్ద ప్లేస్లన్నీ ఆ టయానికి ఏదో విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా టెంపుల్స్ అవన్నీ విజిట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గుళ్ళు ఆశ్రమాలు కూడా బాగా తిరుగుతారు, యోగా మెడిటేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి. అయితే రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఎలా అంటే ధారాపుత్ర విరోధం చ ప్రవాసం రోగపీఠం, వీళ్ళకు బంధువులతోటి పుత్రులతోటి కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఎలా ఉంటున్న వాళ్ళు చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత ఏమంటే అర్ధహాని మహా కష్టం, డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ డబ్బులు వేరే వాళ్ళు దొంగతనం చేయడం కానివ్వండి, వీళ్ళు ఏదో అవుతుందని ఉద్దేశంతో డబ్బు ఖర్చు పెడితే ఆ డబ్బుకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా ప్రవాసంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా కష్టాలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేతు వల్ల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. 7వ ఇంట్లో కేతు ఉండటంతో భార్య తోటి లేదంటే పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. గురుగారు నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి? మనం ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది. అది వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మార్చి 16th వరకు మరణ తుల్యం, ఏదో ఒక అనుకున్న ప్రోగ్రామ్ కానివ్వండి ఒక మిషన్ కానీ అనుకున్నది సక్సెస్ఫుల్ గా రాకుండా దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్ ఈ రంగాలకు ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా ఇంతకుముందు పూర్వకాలం చేసిన అప్పులు కానివ్వండి ఇంకోటి కానీ ఏదో విధంగా ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళని చూసుకుంటే సంతోషంగా ఉంటారు, ప్రమోషన్స్ వచ్చేస్తాయి, తర్వాత అందరిలో గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, రాజ్యలాభం కూడా చాలా బాగుంది. అయితే వీళ్ళు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి హెల్త్ మరణం లైక్ ఏప్రిల్ కి ముందు తర్వాత అక్టోబర్ తర్వాత కొన్ని విషయాల్లో వీళ్ళకి మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఏదో ఒక పని అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోవటం, వాళ్ళకి ఒక డ్రీమీ ప్రాజెక్ట్ ఉంటే అది కొలాప్స్ అయిపోవటం, ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్ టైమ్స్ వీళ్ళు ఫిజికల్ గా కూడాను, సమ్ టైమ్స్ వీళ్ళు కొన్ని డ్రీమ్స్ పరంగా కానీ అబ్స్ట్రక్షన్స్ వచ్చేసి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. గురుగారు వాళ్ళు చేయాల్సిన పరిహారాలు, కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు వీళ్ళకి శని రాహు కేతులు చక్కగా చేసుకోవాలండి. అందులో శనికి సంబంధించి వీళ్ళు ఆల్మోస్ట్ 3వ స్టేజ్ లో ఉండటం వల్ల ఇంతకుముందు వాళ్ళు శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేస్తుంటారు, ఎక్కువ చేయాలి. లేదు అంటే ఈ టైంలో వీళ్ళు శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. అంతేకాకుండా శనివారం ఆంజనేయ గుడికి వెళ్ళటం, హనుమాన్ చాలీసాను చదవటం, శనికి తైలాభిషేకం చేయటం ఇవన్నీ చేయాలి. శనికి తైలాభిషేకం వచ్చేటప్పటికి వీళ్ళకి నువ్వుల నూనెతో మనకి శని త్రయోదశి రోజున ఒక 100 ml నువ్వుల నూనె తీసుకొని అలానే ఒక 50 ml ఒక 50 grams వచ్చేటప్పుడు నువ్వులు తీసుకొని ఒక చిన్న బట్ట దొరుకుతుందండి షాపుల్లో, నల్లటి వస్త్రం తీసుకొని శనికి మెడ చుట్టూ చుట్టి తర్వాత నువ్వుల నూనె మీద పోసి తర్వాత ఒక గుప్పిడితో అవి మనకి నువ్వులు కూడాను పైన కనుక చల్లగలిగితే పోస్తే ఒక తమలపాకు మీద ఒక చిన్న బెల్లం మొక్క పెట్టేసి దండం పెట్టుకొని ఇలా ఎక్కువ ఎన్నిసార్లు చేస్తూ ఉంటే ఆ తైలాభిషేకం అంటే శనికి చాలా ఇష్టం. అలా నువ్వులు దానం చేసినా కానీ చాలా ఇష్టం. అయితే రాహు కేతులు కూడా వీళ్ళు చాలా చక్కగా పరిహారాలు చేసుకొని పర్టికులర్ రాహుకి వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించాలి. తర్వాత దుర్గాదేవికి సప్తశ్లోకైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ రాశి వాళ్ళు శ్రీశైలం కనుక వెళ్ళి అక్కడ మనకి స్పర్శలింగ దర్శనము, తర్వాత అది అయిపోయిన వెంటనే మనకి చండీ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈ 2 కనుక చేయించుకోగలిగితే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు అమావాస్యకి లేదు అంటే మాస శివరాత్రికి ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.